కాకపోతే ప్రభుత్వం మారడం వల్ల కొంతమంది 10 మంది 12 మంది ఎమ్మెల్యే గారి సమక్షంలో అట్లా వచ్చారు. మొత్తం వచ్చేస్తారని అనుకున్నారు, నిలబడ్డారు. కానీ కడపలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు. దానికి ఏదో చేస్తారని ప్రచారం చేయడం వల్ల ఇది ఒక అసాధారణ గెలుపుగా మారింది. లేదా సాధారణ గెలిపేది కానీ మెజారిటీ అయింది. ఒకరు తప్ప ఇంకొకరు లేరు వాళ్ళకి. అంటే ఏం లేదండి, పులివెందుల ఎన్నికల నేపథ్యంలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ అసలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇలాకాలోనే ఆ పరాజయం వచ్చింది కాబట్టి ఇక మెయిర్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా కడప మెయిలే కైవసం చేసుకుంటారని కదా, దానికి ఆ రీజన్ ఉంది కదా. ఎప్పుడైతే అక్కడ జెడ్పీటీసీ గెలిచారో. రెండు అంశాలు చెప్తాను పులివెందులకు సంబంధించి. కుప్పంలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అన్ని వైసీపీ గెలిచిపోయింది. నేను అదే అంటున్నాను, కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఓడిపోయారు కుప్పంలో. ఇంకా అయిపోయింది, రాష్ట్రంలో అయినట్టు 175 ఉన్నారు. ఏమైంది? రివర్స్ అయింది. పులివెందులు కూడా రివర్స్ అవుతుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూసేసి అదే మొత్తం పులివెందుల నియోజకవర్గ ప్రజలు రేపు చూడండి, ఒకే జెడ్పీటీసీగా పులివెందులు జరిగినప్పుడు వైసీపీ ఓడిపోయింది కదా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ జరుగుతాయి. గెలవమని పులివెందుల జెడ్పీటీసీ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంలో ఒకే రోజు జరుగుతుంది కదా జెడ్పీటీసీ ఎన్నికలు. అప్పుడు గెలిస్తే అప్పుడు పులివెందులు గెలిచినట్టు. కాబట్టి ఒకటే జరిగి మంత్రులంతా కూడా వేసుకొని, మీకు గుర్తుంటే ఒక్కొక్క జెడ్పీటీసీలో 5 మంది అభ్యర్థులకి 0 ఓట్లు వచ్చాయండి. అసలు వాడు కూడా ఓటు వేసుకోవాలా. ఎవరైనా ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు ఓ 15 మంది ఏజెంట్లు ఉంటారు, 15 మంది రిలీఫ్ ఏజెంట్లు, వాడు కూడా ఓటు వేసుకో. కొంతమంది ఇండిపెండెంట్ అయితే వాడు కూడా వాడికి లేదు. అంటే పోటీ చేసినప్పుడు ఓటు వేసుకోకుండా పోతాడా? అంటే అది చాలా విచిత్రమైన. రెడ్డి గారు, మేము కుప్పంలో ఎంత విచ్చలవిడిగా చేయలేదండి. ఆ రోజు గవర్నమెంట్ కూడా అంత విచ్చలవిడిగా చేయలేదు. కాదు ఒక మాట, కుప్పంలో మీరు ఎంత దుర్మార్గం చేశారు, అంత దుర్మార్గం ఈ చర్చ కాదు. కానీ కుప్పంలో అధికారాన్ని ఉపయోగించారు, దాని ఫలితంగా మీరు గెలిచినారు. ఆ తర్వాత రిజల్ట్స్ ఎందుకు అట్ట అయిపోయింది? 6 నెలలకు సంవత్సరానికో. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని గెలిచిపోయి ఇదే బలుపు అనుకుంటే వాళ్ళకి మీకు అయ్యింది, రేపు వాళ్ళకి అవుతుంది. కాబట్టి పులివెందులైనా కుప్పమైనా వాళ్ళకి స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్స్, దాంట్లో అధికారాన్ని ఉపయోగించి గెలిచిపోతే రాష్ట్రం అంతా ఎట్లా భ్రమపడ్డారంటే ఆ పార్టీలు ఒక బోర్ల పడతాయడానికి మీరు ఒక ఉదాహరణ, మిమ్మల్ని చూసి నేర్చుకోకపోతే వాళ్ళు కూడా ఒక ఉదాహరణగా మారిపోతారు. కడప మేయర్ గెలవడం అనేది చాలా సాధారణ విషయంగా నేను చూస్తాను. ఓకే, సురేంద్ర నాయుడు గారు, దమ్ముంటే ఈసారి వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులో గెలమని సవాలు విసురుతున్నారు. నేను దమ్ముంటే అదేనండి, ఒకవేళ గెలాలనుకుంటే గెలమని, ఆ మీనింగ్ అదే కదా, బోర్డు మారచ్చు కానీ ఈసారి గెలమని చూద్దామని. ఇప్పుడు ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా 42-43 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎక్కడా కూడా ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలకు పోదు. అధికారంలో ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో స్వేచ్ఛగా అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వేచ్ఛగా పోటీ చేసుకోమని. మేము గత 5 సంవత్సరాల్లో అరాచకాలు సృష్టించారు చూడండి. నామినేషన్ కూడా వేయనీయకుండా మహిళలు ఇన్నర్లో నామినేషన్ పెట్టుకొని పత్రాలు వెళ్తా ఉంటే కూడా